హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేసి అనమాట, నాకు 2 months బ్యాకో 3 months బ్యాకో షార్ట్ వీడియోకి అయితే ఒక సిస్టర్ కామెంట్ చేసింది. ఏంటని చెప్తాను. దానికన్నా ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు కొట్టే లైక్ నా వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది, ప్లస్ నాకు కూడా కొద్దిగా మోటివేషనల్గా ఉంటుంది. నా ఛానల్ని ఇంతమంది చూస్తున్నారు కదా. అండ్ మీకు ఏవైనా నచ్చితే నాకు చెప్పండి. అంటే వ్లాగ్స్లా కావాలా లేదంటే వీడియోస్లాగా, నేను అలా చేస్తానన్నమాట. కొంతమంది అయినా సపోర్ట్ చేస్తే ఏదైనా మీకు ఎలా కావాల్సింది ఉంటే నేను అలా అయితే నా లైఫ్ స్టైల్ని కొద్దిగా మార్చుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. సో 2 months బ్యాక్ 3 months బ్యాక్ అనుకుంటాను, ఒక సిస్టర్ కామెంట్ చేసింది, అక్క నీకు 2 పాపలు ఉన్నారు కదా ఆల్రెడీ, మళ్ళీ 3rd ప్రెగ్నెన్సీ ఎందుకు అని అందనమాట. నిజంగానే నువ్వు చెప్పింది కరెక్టే. సో ఎందుకు అని కూడా నేను చెప్తాను. సో ఇంకా మనము ఒకసారి సోషల్ మీడియాలో స్టెప్ ఇన్ అయ్యాక ప్రతి విషయం అని అంటే మనకు కొన్ని పర్సనల్ కానీ కొన్ని ఉంటాయి. సో వాటిని దాచుకొని మిగతా అయితే చెప్పొచ్చు. నేను దీని గురించి అయితే చెప్తాను. ఎందుకనంటే నా సరౌండింగ్లో నా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ మా నియర్ బై అందరికీ తెలుసు ఎందుకు అనేసి. సో నేనైతే చెప్పడానికి అంటే ఏ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏమి లేవు దీనికి. నేను చెప్పుకుంటాను ఎందుకు నాకు 3rd ప్రెగ్నెన్సీ అనేసి. సో మేము 4 members సిస్టర్స్, బ్రదర్ లేడు. 4 members మా మమ్మీకి ఆడపిల్లలమే మేము. మా మమ్మీ పడిన స్ట్రగుల్ నా బిడ్డ పడొద్దు అనేసి ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి నాకన్నా ఎక్కువగా మొక్కింది అని అంటే మా అమ్మనే తెలుసా, బాబు పుట్టాలి ఖచ్చితంగా అనేసి. సో ఇంకా మా మమ్మీ కంటే అదృష్టం లేదు, నా పిల్లల కన్నా ఉండాలి అనేసి మా అమ్మ నేను కన్సీవ్ అయినప్పటి నుంచి మొక్కింది, బాబు ఖచ్చితంగా కావాలని బాగా మొక్కిందనమాట. అది కుదరలేదు. ఇంకా సెకండ్ టైం అయినా కూడా పుట్టాలి, బాబే పుడతాడు ఖచ్చితంగా ఈసారి అనేసి మా అమ్మ అయితే గట్టి హోప్స్ అనమాట. ఖచ్చితంగా బాబే పుడతాడు, ఇంకా ఆపరేషన్ చేయించేసేయాలి చాలు, బిడ్డ కొడుకు అనేసి మా అమ్మ అయితే చాలా కలలు కన్నది. కానీ అది కూడా కుదరలేదు. అయితే ఎందుకు 3rd అని అన్నారు కదా, చెప్పేసాను కదా. మా అమ్మకు లేని లోటు మా అమ్మకు అంటే అంత స్ట్రగుల్స్ పడింది కదా ఆమె, నా బిడ్డకు ఉండొద్దు అనేసి. మా దాంట్లో మా క్యాస్ట్లో ఖచ్చితంగా కొడుకు ఉండాల్సిందే. కుంటోడో గుడ్డోడో కొడుకు ఉన్నాడా లేదా ఇంటికి వారసుడు. మనది మళ్ళీ రాజుల కాలం కూడా కాదు, రాజులంత ఆస్తులు కూడా ఉండే, కానీ కొడుకు ఖచ్చితంగా కావాల్సిందే. అడుగుతారు ఫస్ట్ ఎంతమంది పిల్లలమ్మా, ఇద్దరు అని అంటే ఒక కొడుకో బాబా అని కూడా వాళ్ళే చెప్తారు. మనల్ని చెప్పే ఆప్షన్ కూడా ఇవ్వరనమాట. లేదా 2 పాపలేనంటే పాపలేనా, ఒక్కడికన్నా అయ్యింటే బాగుండు అని ఇలా తీసి పాడేసినట్టు మాట్లాడతారు. మా దాంట్లో నువ్వు కొన్ని కోట్లు సంపాదించినా కూడా కోట్లకు కొడుకు లేడు కదా అని అంటారనమాట. ఎంత కోట్లు ఉన్నాయంటే ఒక కొడుకున్నాడా అన్నట్టు తీసి పాడేస్తారు. ఖచ్చితంగా కొడుకు కావాల్సిందే. ఇంకా మీరే ఆలోచించండి, ఆ థాట్ మీకే వదిలేస్తున్నాను. మా అమ్మ అంత రిస్క్ చేసి అంటే ఈ జనరేషన్లో తెలుస్తుంది, ప్రతి ప్రైస్ కూడా పెరుగుతుంది అది కూడా తెలుసు. ప్లస్ ఇది ఒకటే మా మమ్మీకి గోల్ అని అనొద్దు, అంటే అలా అనిపిస్తుంది మా మమ్మీకి, ఒక కొడుకు ఉండాలి నా బిడ్డకు, ఖచ్చితంగా ఒక కొడుకు ఉండాలి, లేదంటే నా అలా స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేస్తుంది. అంటే స్ట్రగుల్స్ అంటే ఓ పెద్ద యుద్ధాలు ఏమి కాదు, కానీ ప్రతి ఒక్కరు అనే చులకనగా తీసి పడేసే మాటలు మన గుండెకి హర్ట్ అయ్యేలాగా అనిపిస్తాయి తెలుసా అలా మాట్లాడితే. నిజంగా చెప్పాలంటే మీకు నా డెలివరీ అంటే నేను పడ్డ స్ట్రగుల్ ఏంటో కావాలంటే కామెంట్స్ చేయండి, నేను చెప్తాను. నాకు ఫుల్గా సెకండ్ ఆపరేషన్ అప్పుడు పాప అని ఆయన అనగానే మా అమ్మనే గుర్తుకొచ్చింది. ఏడ్చేసాను లిటరల్గా చెప్పాలంటే. నేను ఇద్దరినే ఫేస్ అంటే నన్ను తర్వాత కూడా చెప్పాను కదా 2 పాపలేనా అనే ఆ మాటలు నేను అలా ఫేస్ చేసినప్పుడు నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. నాకు ఇద్దరికీ ఇలా గిల్టీగా అనిపిస్తుంది. మా అమ్మ నలుగురు నాకు ఆడపిల్లలని చెప్పుకున్నప్పుడు మా అమ్మ ఎంత స్ట్రగుల్ పడిందో అది ఆలోచిస్తేనే నిజంగా ఏడుపు వస్తుంది అనమాట. నలుగురిని పెంచింది, మమ్మల్ని పెద్ద చేసి ఇప్పుడు 2కి పెళ్ళిళ్ళు కూడా చేసి అమ్మ అని అంటే అమ్మో గ్రేట్ అసలు మా అమ్మ.
గా మాట ఒకటే ఆ దానికోసం అంతే, ఇంకొకళ్ళు అనేదాకా పెట్టుకోవద్దు అనేసి కొడుకు ఖచ్చితంగా పుట్టాలి. బై గాడ్ గ్రేస్ దేవుడు ఉంటే ఈసారి బాబు పుడితే బాగుండు. మా అమ్మ ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, నా డెలివరీ ఇంచుమించు డేట్స్లోనే మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ. వాళ్ళ యానివర్సరీకి నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ బాబు. అంటే వాళ్ళకని కాదు, కాకపోతే వాళ్ళ హ్యాపీనెస్ కొన్ని కోట్లు ఇచ్చినా కొనలేని అంత హ్యాపీనెస్ అనమాట. దేవుడు కొడుకు ఇస్తేనంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి లేరు కాబట్టి ఇంకా బాగా చూసుకుంటారనమాట. చాలు ఈ జన్మకు ఇంకా వాళ్ళు నా కడుపులో కొడుకుని చూస్తే చాలు అన్నట్టు ఉంటుంది మా మమ్మీ మా డాడీ హ్యాపీనెస్ అనమాట. అందుకోసమే మళ్ళీ వీడియో సిస్టర్ చూస్తేనంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. దీనికోసం అంటే ఈ రీజన్, మాకు కూడా లేరు బ్రదర్స్, ఇంకా మా పిల్లలకు కూడా లేకపోతే ఎలాగా అన్నట్టే నేనైతే సర్లే ఈసారికి ఒకటి బాబు పుడతాడేమో అన్న ఆశతోటే పెట్టుకున్నాను. నేను ఎలానో ఒకళ్ళకి రాఖీ కట్టలేను, ఇంకా రాఖీ పండుగ వస్తే కూడా నాకెప్పుడు ఆ ఫీలింగ్ లేకుండే. ఎందుకనంటే మా బాబాయ్ కొడుకు ఉండే, వాడినే నా సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను అనమాట. నాకు ఇంకొక విషయం అనిపిస్తుంది, నాకు సొంత తమ్ముడు ఉంటే నేను నా ప్రేమతోటే వాడిని చంపేద్దునేమో అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టినే మా దేవుడు నాకు తమ్ముడిని ఇవ్వలేడేమో. నాకు తమ్ముళ్ళు అంటే అంత ఇష్టం అనమాట. మా తమ్ముడికి వాడు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాడికి చాలానే అంటే పెట్టాను. సో వాడికి అంత గుర్తుంటే చాలు. ఇంతేనండి ఈ వీడియోలో చెప్పేశాను కదా, బిహైండ్ థర్డ్ ప్రెగ్నెన్సీ ఏముందో ఇది నా స్టోరీ అనమాట. దాన్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.